ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు లైవ్ ద్వారా. సంతోష్, ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ఉదయం 11 గంటలకి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అనేది కూడా నిర్వహించనున్నారు. ఈ యొక్క కేబినెట్ లో పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా ఇటు సుదీర్ఘంగా చర్చించి అనంతరం కూడా కేబినెట్ అనేది ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే అమరావతి, ఏపీ రాజధాని అమరావతి ఉన్నటువంటి అమరావతిలో భాగంగా ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే ఇప్పటికే నాబార్డు నుంచి 7,300 కోట్ల రూపాయలు అయితే కనుక రుణాన్ని పొందేందుకు కూడా ఇటు కేబినెట్ అయితే ఈ రోజు ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా ఏదైతే అమరావతిలో పలు కీలకమైనటువంటి నిర్మాణాలు, ప్రాజెక్టుల కోసం కూడా ఇటు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంగణంలోనే దాదాపు 2 ఎకరాల్లో కూడా ఒక దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా నూజివీడులో సంబంధించినటువంటి ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమిని అనేది కూడా లీజుకి ఇచ్చేందుకు ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఇక అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం కూడా వరల్డ్ బ్యాంక్ ఏడిబి నిధులతోటి ప్యాకేజీ పనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా పలు కీలకమైనటువంటి ఫ్లడ్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా ఇటు కేబినెట్ తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మంగళగిరి, తాడేపల్లికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులకు కూడా ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలపనుంది. ఇక విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం అయితే కనుక కేబినెట్ తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే రుషికొండ ప్యాలెస్ ఏదైతే విశాఖలో నిర్మించారో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ వచ్చినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో అయితే కనుక ప్రస్తావించి దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళనున్నట్టు అన్న దానిపై అయితే కనుక నిర్ణయాలు తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అదే విధంగా ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మరోసారి అయితే ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏదైతే ఉద్యోగులకి DA పెంపు అమలుకు కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతి కోరనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలపనుంది. ఇక గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పులకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆర్డినెన్స్ అనేది కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కలెక్టరల్ కాన్ఫరెన్స్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గ్రామ వార్డు సచివాలయాల పేర్లను అయితే కనుక మారుస్తూ స్వర్ణ గ్రామాలుగా అయితే కనుక మారుస్తామంటూ కూడా చెప్పినటువంటి ప్రకటనల ఆధారంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఆర్డినెన్స్ ని ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూమి సేకరణకు అయితే కనుక ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. అదేవిధంగా దుగ్గరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఏర్పాటుకి అయితే కనుక ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం అనేది కూడా తీసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ పై 10% సెస్ విధింపుకు అయితే కనుక ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు
సిఆర్డీఏలో ఇటీవలే సిఆర్డీ అథారిటీ ఏదైతే భేటీ అయిందో ఆ భేటీలో భాగంగా అమరావతికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే కనుక ఈ యొక్క సిఆర్డీ అథారిటీలో తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఈ రోజు దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఎస్ఐపిబిలో జరిగినటువంటి సమావేశంలో భాగంగా ఏదైతే పలు కీలకమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేయబోయేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అనంతరం కూడా వాటికైతే కనుక భూ కేటాయింపుల అంశాలు అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా కీలకమైనటువంటి రాజధాని ఎంతో అమరావతిని అభివృద్ధి చేసే శరవేగంగా దిశగా అయితే కనుక ఈ రోజు కీలకమైనటువంటి ఘట్టంగా అయితే కనుక ఈ రోజు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించినటువంటి భవనాలు రాజధాని ప్రాంతంలో ఏవైతే తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.